ప్రజెంట్ మనం రోడ్ల మీద అక్కడక్కడ గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్స్ ఇస్తున్నాం. గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్స్ అది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, గత 5-6 ఇయర్స్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఈ వెదర్ పొల్యూట్ కాకుండా, ఎయిర్ పొల్యూట్ కాకుండా, రోడ్ల మీద మనకు శ్వాస సంబంధించిన రోగాలు రాకుండా, తర్వాత ప్యూర్ వాతావరణం కోసము మనం సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. పబ్లిక్ వెహికల్ మీద ప్రతి కిలో వాట్స్కి ఒక 7,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 2 వీలర్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలో వాట్స్ అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 45,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తుంది. ఒక ప్రతి కిలో వాట్కి 15,000 డిస్కౌంట్ ఇస్తుంది. సో ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ లబ్ధిని మనం అందరం వాడుకోవాలా. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వెహికల్కు మనము డైవర్ట్ కావాల్సిన అవసరం ఉంది. అంటే ఉన్న మీ దగ్గర కారు ఉన్న 2 వీలర్ని అమ్ముకొని కొత్తగా కొనుక్కోమనట్లే. మీ దగ్గర ఏదైతే పాత వెహికల్ దాన్ని వాడుకోండి. ఎవరైతే కొత్త కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆలోచించండి. మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ దగ్గరికి వెళ్ళేసి, షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోండి. ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఒక 20 కిలోమీటర్స్ మీరు వెళ్ళారనుకోండి, ఆ పెట్రోల్ డీజిల్ కావడం వల్ల వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అది సేవ్ అవుతుంది. కనీసం ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్తే ఒక 2 వీలరు మీకు 200 గ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్ మీకు సేవ్ చేయగలుగుతారు. అంటే మనము మనం పుట్టిన తర్వాత దేశాన్ని మనం ఏం చేస్తామో తెలియదు, బట్ హాని మాత్రం చేయకూడదు. మనకు వచ్చిన వాతావరణాన్ని మనము హాని చేసే హక్కు మనకు లేదు. నువ్వు చెట్టు పెంచుతావో లేదని ఇష్టం, పెంచాలి యాక్చువల్గా, హాని మాత్రం చేయకూడదు. వాతావరణానికి సహజ వనరులను మనం ఎప్పుడు కూడా ధ్వంసం చేయొద్దు, ఖరాబ్ చేయొద్దు, హాని చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి. మీరు కొంటే బ్రాండెడ్ కంపెనీ బేస్ని కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, టీవీఎస్ చెప్తున్నాను. టీవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. ఓకే, ఆ వెహికల్ టీవీఎస్ కంపెనీ గత 40-50 ఇయర్స్ ఉంది, మార్కెట్లో ఉంది, కొన్ని లక్షల కోట్ల కంపెనీ. ఓకే, వాళ్ళు ఫాల్తూ స్పేర్ పార్ట్లు వాడరు. మంచి కంపెనీ బ్యాటరీ వాడతారు, మంచి కంపెనీ ఛార్జర్ వాడతారు, మీకు ఫ్యూచర్ సర్వీస్ ఇస్తారు. కాంపోనెంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఏ చైనా వెహికల్స్, ఏ 2 వీలర్ ఏమైనా కొన్నారనుకోండి, వాడికి కాంపోనెంట్స్ దొరకవు. చెప్తాను ఐ విల్ టెల్ యూ. ఓకే, మీ యొక్క డెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎంప్లాయ్, ఆఫీస్ టు ఇల్లు, ఇల్లు టు ఆఫీస్, లేదా మీకు మీ ప్రోగ్రామ్ కనుక మీ షెడ్యూల్ ప్రకారం ఉంటుంది అనుకున్నప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టి వాడుకోండి. ఓకే, ఇదొకటి. నేనేం చెప్తున్నా అంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల ఏమవుతుందంటే సౌండ్ పొల్యూట్ రాదు. మీరు చౌరస్తాలో కూర్చొని చూడండి, మన ముందు ఒక వెహికల్ ఉంటుంది, మన ముక్కు తగులుతుంటుంది. కామన్గా మనం ఒక 10 మినిట్స్ జర్నీ చేసే వాళ్ళు మన ఇబ్బంది పడుతున్నామంటే చౌరస్తాలో ఉండే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎలా పనిచేస్తారు, భావితరాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకే ఏమంటే, ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఏం చెప్తున్నా అంటే, మన ఇండియా గవర్నమెంట్ మనం ఉన్న డబ్బులు, ఉన్న కొద్ది డబ్బులను మన పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మీరు కనుక ఇలా వాడగలిగితే ఆ డబ్బులు మన దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 డేస్ బ్యాక్ పెట్రోల్ మినిస్టర్ మాట్లాడారు, మనకు అండమాన్ నికోబార్ దీవుల కింద 2 లక్షల అంత సరిపోయేంత డీజిల్ పెట్రోల్ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉందని చెప్పారు. అది కనుక సక్సెస్ అవుతే మన ఎకానమీకి మంచిగా బూస్టింగ్ అవుతుంది. ఆ డబ్బులు మనం వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళవు, మనం ఇక్కడే వాడుకొని మనం ఇంకా ఫాస్ట్ గ్రోత్. ఇప్పుడు మనం టాప్ 4th ఉన్నాం కదా ఎకానమీ వైజ్, గ్రోత్ వైజ్ మనం ఇంకా 2nd, 3rdకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, మనం వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా, ఆ దేశ ప్రజల ప్రేమ లేకపోయినా, ఆ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ కోసం మనం ఏం చేస్తాం, దేవుని ప్రార్థిస్తున్నాం, అయ్యా మీరు త్వరగా యుద్ధాన్ని ముగించుకుంటే సంతోషము. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా అందరూ ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి. సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు కూడా మంచి కంపెనీస్ కొనండి. ఓకేనా, ఆ తర్వాత కొనే ముందు మీరు డీలర్స్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా వాడాలి, ఎలా ఛార్జింగ్ చేయాలా, ఓకే, ఎప్పుడు ఛార్జింగ్ తీయాలా, ఇవన్నీ తెలుసుకోండి. ఇక మెయిన్ ఇంకొకటి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఆ బ్యాటరీ తయారు చేయాలంటే మనకు చైనా నుండే వస్తాయి కాంపోనెంట్స్, యూనిక్ మెటల్స్ అని ఉంటాయి. చైనాతో మనకు మంచి సత్సంబాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చైనాతో మనం బాగానే ఉన్నాము, బట్ అక్కడ నుండే వస్తాయి. మనకు ఫ్యూచర్లో కూడా ఇక్కడ కూడా బ్యాటరీస్ తయారు చేస్తారు. ఇక్కడ బ్యాటరీస్ తయారు చేసినప్పుడు బ్యాటరీ కాస్ట్ తక్కువ పడుతుంది. ఫ్యూచర్లో మొత్తము ఎలక్ట్రికే ఉంటుంది. ప్రజెంట్ ఇంకా తర్వాత సోలార్ పవర్ గవర్నమెంట్ ఇలా మీకు ఎలక్ట్రిసిటీ. సో గ్రీన్ ఎనర్జీ వైపు డెఫినెట్లీ మొగ్గు చూపండి. భావితరాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వండి. తర్వాత మన ఎకానమీకి ఆ డబ్బులన్నీ వేరే కంట్రీస్కి అరబ్ కంట్రీస్కి వెళ్తాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ మనీ అంతా అది మన సంక్షేమ పథకాలు వాడుకోగలుగుతాం. అంటే మీరు ఒక పెట్రోల్ వెహికల్ కనుక బదులుగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడుకుంటే పొల్యూట్ ఉండదు, సౌండ్ వెహికల్ కాదు, మన ఇండియన్ ఎకానమీకి మీరు చేతునిచ్చిన వాళ్ళు అవుతారు. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఆలోచించకూడదు? ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్. ప్రజెంట్ మనం రోడ్ల మీద అక్కడక్కడ గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్స్ ఇస్తున్నాం. గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్స్ అది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, గత 5-6 ఇయర్స్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఈ
వెదర్ పొల్యూట్ కాకుండా, ఎయిర్ పొల్యూట్ కాకుండా, రోడ్ల మీద మనకు శ్వాస సంబంధించిన రోగాలు రాకుండా, తర్వాత ప్యూర్ వాతావరణం కోసము మనం సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. పబ్లిక్ వెహికల్ మీద ప్రతి కిలో వాట్స్కి ఒక 7,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 2 వీలర్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలో వాట్స్ అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 45,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తుంది. ఒక ప్రతి కిలో వాట్కి 15,000 డిస్కౌంట్ ఇస్తుంది. సో ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ లబ్ధిని మనం అందరం వాడుకోవాలా. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వెహికల్కు మనము డైవర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకా అంటే ఉన్న మీ దగ్గర నా కారు ఉన్న 2 వీలర్ని అమ్ముకొని కొత్త కొనుక్కోమనట్లే. మీ దగ్గర ఏదైతే పాత వెహికల్ దాన్ని వాడుకోండి. ఎవరైతే కొత్త కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆలోచించండి. మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ దగ్గరికి వెళ్ళేసి షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోండి. ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఒక 20 కిలోమీటర్స్ మీరు వెళ్ళారనుకోండి, ఆ పెట్రోల్ డీజిల్ కావడం వల్ల వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అది సేవ్ అవుతుంది. కనీసం ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్తే ఒక 2 వీలరు మీకు 200 గ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్ మీకు సేవ్ చేయగలుగుతారు. అంటే మనం పుట్టిన తర్వాత దేశాన్ని మనం ఏం చేస్తామో తెలియదు, బట్ హాని మాత్రం చేయకూడదు. మనకు వచ్చిన వాతావరణాన్ని మనము హాని చేసే హక్కు మనకు లేదు. నువ్వు చెట్టు పెంచుతావో లేదని ఇష్టం, పెంచాలి యాక్చువల్గా, హాని మాత్రం చేయకూడదు. వాతావరణానికి సహజ వనరులను మనం ఎప్పుడు కూడా ధ్వంసం చేయొద్దు, ఖరాబ్ చేయొద్దు, హాని చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి. మీరు కొంటే బ్రాండెడ్ కంపెనీ బేస్ని కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, టీవీఎస్ చెప్తున్నాను. టీవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. ఓకే, ఆ వెహికల్ టీవీఎస్ కంపెనీ గత 40-50 ఇయర్స్ ఉంది, మార్కెట్లో ఉంది, కొన్ని లక్షల కోట్ల కంపెనీ. ఓకే, వాళ్ళు ఫాల్తూ స్పేర్ పార్ట్లు వాడరు. మంచి కంపెనీ బ్యాటరీ వాడతారు, మంచి కంపెనీ ఛార్జర్ వాడతారు, మీకు ఫ్యూచర్ సర్వీస్ ఇస్తారు. కాంపోనెంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఏ చైనా వెహికల్స్, ఏ 2 వీలర్ ఏమైనా కొన్నారనుకోండి, వాడికి కాంపోనెంట్స్ దొరకవు. చెప్తాను, ఐ విల్ టెల్ యూ. ఓకే, మీ యొక్క డెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎంప్లాయ్, ఆఫీస్ టు ఇల్లు టు ఆఫీస్, లేదా మీకు మీ ప్రోగ్రామ్ కనుక మీ షెడ్యూల్ ప్రకారం ఉంటుంది అనుకున్నప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టి వాడుకోండి. ఓకే, ఇదొకటి. నేనేం చెప్తున్నా అంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల ఏమవుతుందంటే సౌండ్ పొల్యూట్ రాదు. మీరు చౌరస్తాలో కూర్చొని చూడండి, మన ముందు ఒక వెహికల్ ఉంటుంది, మన ముక్కు తగులుతుంటుంది. కామన్గా మనం ఒక 10 మినిట్స్ జర్నీ చేసే వాళ్ళు మనం ఇబ్బంది పడుతున్నామంటే, చౌరస్తాలో ఉండే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎలా పనిచేస్తారు, భావితరాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకే ఏమంటే, ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఏం చెప్తున్నా అంటే, మన ఇండియా గవర్నమెంట్ మనం ఉన్న డబ్బులు, ఉన్న కొద్ది డబ్బులను మన పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మీరు కనుక ఇలా వాడగలిగితే ఆ డబ్బులు మన దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 days బ్యాక్ పెట్రోల్ మినిస్టర్ మాట్లాడారు, మనకు అండమాన్ నికోబార్ దీవుల కింద 2 లక్షల అంత సరిపోయేంత డీజిల్ పెట్రోల్ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉందని చెప్పారు. అది కనుక సక్సెస్ అవుతే మన ఎకనామీకి మంచిగా బూస్టింగ్ అవుతుంది. ఆ డబ్బులు మనం వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళవు, మనం ఇక్కడే వాడుకొని మనం ఇంకా ఫాస్ట్ గ్రోత్. ఇప్పుడు మనం టాప్ 4th ఉన్నాం కదా ఎకానమీ వైజ్, గ్రోత్ వైజ్ ఇంకా 2nd, 3rd వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, మనం వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా, దేశ ప్రజల ప్రేమ లేకపోయినా, ఆ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ కోసం మనం ఏం చేస్తాం, దేవుని ప్రార్థిస్తున్నాం, అయ్యా మీరు త్వరగా యుద్ధాన్ని ముగించుకుంటే సంతోషము. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా అందరూ ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి. సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు కూడా మంచి కంపెనీస్ కొనండి. ఓకేనా, ఆ తర్వాత కొనే ముందు మీరు డీలర్స్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా వాడాలి, ఎలా ఛార్జింగ్ చేయాలా, ఓకే ఎప్పుడు ఛార్జింగ్ తీయాలా, ఇవన్నీ తెలుసుకోండి. ఇక మెయిన్ ఇంకొకటి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఆ బ్యాటరీ తయారు చేయాలంటే మనకు చైనా నుండే వస్తాయి కాంపోనెంట్స్, యూనిక్ మెటల్స్ అని ఉంటుంది. చైనాతో మనకు మంచి సత్సంబాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చైనాతో మనం బాగానే ఉన్నాము, బట్ అక్కడ నుండే వస్తాయి. మనకు ఫ్యూచర్లో కూడా ఇక్కడ కూడా బ్యాటరీస్ తయారు చేస్తారు. ఇక్కడ బ్యాటరీస్ తయారు చేసినప్పుడు బ్యాటరీ కాస్ట్ తక్కువ పడుతుంది. ఫ్యూచర్లో మొత్తం ఎలక్ట్రికే ఉంటుంది. ప్రజెంట్ ఇంకా తర్వాత సోలార్ పవర్ గవర్నమెంట్ ఇంట్లో మీకు ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. సో గ్రీన్ ఎనర్జీ వైపు మరి డెఫినెట్లీ మొగ్గు చూపండి. భావితరాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వండి. తర్వాత మన ఎకానమీకి ఆ డబ్బులన్నీ వేరే కంట్రీస్కి, అరబ్ కంట్రీస్కి వెళ్తాయి కాబట్టి పెట్రోల్ డీజిల్కి మనీ అంతా అది మనకి మన సంక్షేమ పథకాలు వాడుకోగలుగుతాం. అంటే మీరు ఒక పెట్రోల్ వెహికల్ కనుక బదులుగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడుకుంటే పొల్యూట్ ఉండదు, సౌండ్ వెహికల్ కాదు, మన ఇండియన్ ఎకానమీకి మీరు చేతునిచ్చిన వాళ్ళు అవుతారు. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఆలోచించకూడదు? ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్.